తెలంగాణలో మొట్టమొదటిసారిగా ఐపీఎల్ తరహాలో ప్రీ బాస్కెట్బాల్ లీగ్ నిర్వహిస్తున్నామని తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ తెలిపింది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం వేదికగా జూలై 3 నుంచి ఈ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలో పలు నగరాల నుంచి మొత్తం 6 టీమ్స్ ఈ టోర్నీలో పోటీ పడనున్నాయి. హైదరాబాద్ నుంచి హైదరాబాద్ హాక్స్, రంగారెడ్డి నుంచి రంగారెడ్డి రైనోస్, మహబూబ్ నగర్ నుంచి మహబూబ్ నగర్ బుల్స్, నిజామాబాద్ నుంచి నిజామాబాద్ నవాబ్స్, కరీంనగర్ నుంచి కరీంనగర్ కింగ్స్, వరంగల్ నుంచి వరంగల్ వారియర్స్ పాల్గొనబోతున్నారు. బాస్కెట్బాల్ గేమ్ను డెవలప్ చేస్తూ యువతలో ఉన్న టాలెంట్ని ముందుకు తీసుకురావడానికి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నామని తెలిపారు తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషన్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి. రాష్ట్రంలోని 500 మంది ప్లేయర్స్లో బెస్ట్ ప్లేయర్స్ని ఈ టోర్నీకి సెలెక్ట్ చేశామని ఆయన అన్నారు. బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారిగా ఎట్లయితే మీరు క్రికెట్లో ఐపీఎల్ చూస్తారో, కబడ్డీ ప్రీమియర్ లీగ్ చూస్తారో, ఆ రకంగా తెలంగాణ రాష్ట్రంలో బాస్కెట్బాల్ స్పోర్ట్ని డెవలప్ చేసేందుకు, ప్లేయర్లకు ఒక మంచి అవకాశం కల్పించేందుకు, వాళ్ళు మరింతగా రాణించేందుకు తెలంగాణ బాస్కెట్బాల్ అసోసియేషను ఫస్ట్ తెలంగాణ ప్రో బాస్కెట్బాల్ లీగు నిర్వహించబోతా ఉన్నాం. దాంట్లో ముందుగా ప్రీ సీజన్ నిర్వహిస్తబోతా ఉన్నాం. బేసిక్గా దీంట్లో 6 టీమ్స్ ఉంటాయి. హైదరాబాద్ హాక్స్, రంగారెడ్డి రైనోస్, వరంగల్ వారియర్స్, కరీంనగర్ కింగ్స్, నిజామాబాద్ నవాబ్స్, మహబూబ్ నగర్ బుల్స్. ఈ ప్లేయర్స్ అందరినీ కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 500కు పైగా ప్లేయర్స్ ఎవరైతే వచ్చినారో వాళ్ళందరికీ ప్రొఫెషనల్గా సెలక్షన్ ట్రయల్స్ పెట్టి, ఒక ఎక్స్పర్ట్స్ సెలక్షన్ టీంని పెట్టి ఈ 6 టీమ్స్కి ప్లేయర్స్ని సెలెక్ట్ చేసినాం. గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా, జిల్లా హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్స్ కానివ్వండి, అక్కడి నుంచి వచ్చేటువంటి ప్లేయర్లకు కూడా దీంట్లో ప్రత్యేకంగా స్థానం కల్పించే ప్రయత్నం చేశాం బేస్డ్ ఆన్ ద టాలెంట్.